అక్షింతలుగా వినియోగించడానికి బియ్యాన్ని ఎందుకు ఉపయోగిస్తాం? ఎందుకంటే ఏ గోధుమలో ఏ జొన్నలో వినియోగిస్తే అర్థం అర్ధాంతరంగా అర్థంలోనే ఆగిపోతుంది కనుక. అర్థం అంటే సగం, అర్థం అంటే డబ్బు, అర్థం అంటే తాత్పర్యం, అర్థము అంటే సగభాగము. సగభాగం అనే దగ్గర మనం ఆలోచనను ఆపుదాం. బియ్యం అంటే గింజ. ఆ బియ్యపు గింజ కంటే మారకంటే పూర్వం ధాన్య రూపాన్ని కలిగి ఉంటుంది, పొట్టు. ఈ పొట్టు ఉంటేనే ఆ ధాన్యం బియ్యపు గింజ లోన ఉండి భూమి స్పర్శ తాకితే మొలకెత్తుతుంది. పొట్టు విడివడిపోతే బియ్యపు గింజకు మళ్ళీ పునర్జన్మ లేదు, బ్రతికే అవకాశం లేదు. తడి సోకిన, గాలి సోకిన బియ్యపు గింజ అర్ధాంతరంగా విరిగిపోతుంది కూడా. అలా విరిగిపోకుండా పునర్జన్మ లేకుండా ఉండేటటువంటి రూపం పొందిన ఓ బియ్యపు గింజ, పసుపు, కుంకుమ, నెయ్యి నీకు స్పర్శగా సోకిన కారణం చేత ఈ నీ బియ్యపు గింజగా ఉండే బ్రతుకు కలకాలం ఉండుగాక. జన్మరాహిత్యంతో దీర్ఘకాలం ఇలా జీవితాంతం ఉండేదవుగాక అనే సంకల్పపూర్వకంగా అక్షింతలను సిద్ధం చేసి వాటిని తలంబ్రాలుగా ఆశీర్వచనం చేసే సమయంలో పెద్దవారు చిన్నవారి శిరస్సు పైన అలా ఆచరణపూర్వకంగా, వేదపూర్వకంగా, మంత్రపూర్వకంగా అలా ఉంచడం సంప్రదాయం. అక్షింతలు, అక్షతలు రెండూ వాడుతూ ఉన్నాం. క్షతము కానివి అని అర్థం. క్షతము నాశనమయ్యేది అని అర్థం. అది కానిది అక్షత రూపం, నైతత్పురుష సమాసం. గమనిస్తే శాస్త్రం ఇంత సూక్ష్మంగా చెబుతుంది కనుకనే జొన్నలు, గోధుమలు, వడ్లు ఇలాంటి వాటిని వినియోగించవచ్చు. కానీ వీటికి పొట్టు మనం తీయలేం, అవి అలాగే ఉంటాయి. వాటిని మళ్ళీ మనం నీళ్ళలో వేసిన, భూమికి స్పర్శ సోకి విధంగా చేసిన మొలకెత్తుతాయి. కానీ వడ్ల గింజలో ఉండే బియ్యపు గింజ మట్టుకు అలా రూపాంతరం పొందితే ఇక మళ్ళీ పుట్టకలేదు, పునర్జన్మ రాహిత్యం. ఏముందండి వడ్ల గింజలో బియ్యపు గింజ అని మన తెలుగువారు కూడా ఒక సామెతగా చెబుతూ ఉంటారు. ఏం చెప్పినా కూడా ఏముందండి వడ్ల గింజలో బియ్యపు గింజ. చిన్న మాటలోనే ఇంత అర్థం మన వాళ్ళు పెట్టారే. అలాంటప్పుడు మనం చేసేటటువంటి క్రియాకలాపాలు, పనులు ఎన్నింటినీ తమలో నిబిడీకృతం చేసుకుని ఉంటాయో కదా. శుభకార్యాలు ఏవి చేసినా, వివాహం, ఉపనయనం, గృహప్రవేశం, బారసాల ఏవైనా అక్షింతలనే వినియోగిస్తూ ఉంటాం. శివారాధన చేసే సమయంలో మట్టుకు అక్షింతలుగా తెల్ల బియ్యము, పెసలు, నువ్వులు, మినపపప్పు వీటిని నీటితో తడిపి శివుడికి అర్పిస్తాం. అక్కడ నూనె లేక నెయ్యి, పసుపు, కుంకుమ వీటి స్పర్శ ఉండదు. ఎందుకని? శివుడు మోక్షాన్ని అందించేటటువంటి దైవం, కైవల్యాన్ని అందించేటటువంటి పరమేశ్వర స్వరూపం కనుక మోక్షం కావాలి, తడిపిన తెల్లని బియ్యాన్ని శివుడికి అర్పించాలి. మోక్షంతో పాటుగా లౌకికంగా ఉండేటటువంటి కుటుంబ జీవన బంధాలు కూడా దృఢం కావాలి, ఆత్మీయ అనుబంధాలు బలీయం కావాలి. సాంసారికమైన, లౌకికమైన, భౌతికమైన జీవన విధానాలలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనం చేరుకోవాలి. అక్షింతలు, పసుపు కలిపిన బియ్యం గింజలను, నేతితో మేళవించిన బియ్యం గింజలను అక్షింతలుగా మనం మార్చి శిరస్సు పైన ధరించాలి. ఇది ఆచారం, ఇది శాస్త్రం, ఇది ధర్మం. ఇది ఒక్కటి మాత్రమే కాదు. ధర్మము అన్నప్పుడు జన్మ పొందకంటే పూర్వమే ధర్మం ఆరంభమవుతుంది. జన్మ పూర్తి అయిన తదుపరి కూడా ఈ ధర్మాచరణ కొనసాగుతూనే ఉంటుంది. గర్భ ఆదానము, సీమంతము, పుగుంసవనము, జాతకర్మ, నామకర్మ, అన్నప్రాశన, చౌల, ఉపనయన, చతుర్విధ ధర్మ ఆచరణ, వివాహ, ఆ తదుపరి సప్త పాక సంస్థలు, సప్త సోమ సంస్థలు, సప్త హవిస్ సంస్థలు, అష్ట ఆత్మగుణములు వెరసి 48 సంస్కారాలుగా సనాతన ధర్మం మానవ జీవితాన్ని ఎలా గడపాలో శాస్త్రబద్ధంగా, అక్షరబద్ధంగా, నిర్ద్వంద్వంగా, నిర్హేతుకంగా, సూత్రప్రాయంగా ఇలా అందించింది. అందులో వ్రాయడం దగ్గర నుంచి చదువుకునే వరకు, మాట్లాడడం దగ్గర నుంచి వినే వరకు LSRW అనే 4 పద్ధతులలో మనం జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తాం. అందులో ఒకటి పెద్దలు పిన్నలను ఆశీర్వదించడం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాः సమస్తాః సుఖినో భవంతు. ఇలా అంటే సరిపోతుంది కదా, అక్షింతలు ఎందుకండి అంటారేమో అమ్మాయి. శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అని చెప్పి అన్ని అక్షింతలు శిరస్సులో ఉంచుతారే, ఇది నిజమైన ధర్మం. అందుకే బియ్యం వాడడం.